10వ తరగతి పాఠ్యాంశంలో ఉపవాచకము రామాయణం. రామాయణం అని మన ఇతిహాసము. ఇతిహాసము అనంటే జరిగిన తొలి కథలని, మొట్టమొదట జరిగిన కథలని ఇతిహాసము అని అన్నారు. ఇతిహాసాల్లో రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి, మహాభాగవతం ఒకటి, ఇలాంటివన్నీ ఇతిహాసాలు. ఇతిహాసాల్లో మహాభారతము, రామాయణము ఎక్కువగా ప్రాచుర్యం చెందినవి. వాల్మీకి రామాయణాన్ని ఎవరు రాశారు అని అంటే వాల్మీకి రాశాడు. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపమే ఇప్పుడు ఉండిన, సంక్షిప్త అంటే చిన్నగా తీసుకోబడిన రచన. దీన్నే వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం అని చెప్పారు. మనకు పద్యము, గద్యము రెండు భాగాలు ఉంటాయి. గద్యాన్ని వచన రూపము అని అంటారు. రామాయణాన్ని ఎందుకు చదవాలి అని ప్రశ్న. రామాయణంలో మొట్టమొదటగా జరిగిన కథలలో ఎక్కువగా రాముడికి ప్రిఫరెన్స్, ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రాముని గురించి రామాయణాన్ని ఎందుకు చదవాలి అంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము. మహాకావ్యము అంటే గొప్ప కావ్యం రామాయణం. దేనిని సంస్కరిస్తుంది అంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యము రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ అని అన్నాడు. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ రామాయణం. అమ్మా నాన్నల అనురాగము, పుత్రుల అభిమానం. ఈ రామాయణంలో ఎక్కువగా ప్రతి ఒక్క పాత్ర గురించి చెప్పబడింది. ప్రతి ఒక్కటి పాత్ర. ఇక్కడ అమ్మా నాన్నల యొక్క అనురాగం అంటే ఏమిటో తెలుస్తుంది. పుత్రుల యొక్క అభిమానము, తల్లిదండ్రుల పట్ల కానీ, గురువుల పట్ల కానీ శిష్యులు ఎలాగా అభిమానాన్ని చూపుతారో దాని గురించి చెప్పడం జరిగింది. అన్నదమ్ముల అనుబంధము. రామాయణంలో ఉండిన అన్నదమ్ములు నలుగురు: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళ అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉంది, ఎలాగ కలిసిమెలిసి ఉన్నారు అనే దానికి అన్నదమ్ముల అనుబంధము. భార్యాభర్తల సంబంధము, మెయిన్ భార్యాభర్తల సంబంధం గురించి చెప్పబడ్డా. ఉదాహరణగా ఎవరిని తీసుకుంటారంటే రాముడు, సీత దంపతులు ఉంటే ఆది దంపతులు వాళ్ళే. అలా అని వాళ్ళిద్దరి గురించి మాత్రం ఎక్కువగా చెప్పుకుంటారు కాబట్టి భార్యాభర్తల సంబంధం. తర్వాత గురు భక్తి. రాముడు, లక్ష్మణుడు గురువుల పట్ల ఎలా వెలిగారు, భక్తిని ఎలా ప్రదర్శించారు. అందుకోసము గొప్పవాడైన శ్రీరాముడు అయినా కానీ గురువు పట్ల ఎలా మెలిగాడు, ఎలాగా మసలుకున్నాడు అనే దాన్ని గురు భక్తి. శిష్య అనురక్తి. గురువుకు శిష్యుడికి అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి శిష్యుల పట్ల కూడా గురువుకి అనురక్తి ఉంటుంది, అభిమానము ఉంటుంది. స్నేహ ఫలము, ధర్మ బలం. స్నేహ ఫలము అనేది ఎందుకు తీసుకున్నాడు అని అంటే రాముడు, సుగ్రీవుడు ఇద్దరు స్నేహం చేకూరుతుంది రామాయణంలో. ధర్మాన్ని పాటించడం ఎలాగా అని శ్రీరాముడి ద్వారానే మనం తెలుసుకోవచ్చు. వినయంతో ఒదగడం. ఇది ఉన్నా కానీ గురువుల పట్ల వినయంతో ఉంటాడు శ్రీరాముడు. వివేకంతో ఎదగడం చూపిస్తుంది రామాయణం. జీవకారుణ్య భావన అంటే ప్రతి ఒక్క జంతువుల పట్ల కారుణ్యం అంటే దయ చూపడం అన్నమాట. ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణాన్ని చదవడము అంటే మనకు రామాయణానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి జీవితాన్ని చదవడమే అన్నాడు. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథము. అంటే పారాయణం ఒకటే కాకుండా పాటించాలి, చేసి చూడాలి, ఆచరణ అని అన్నాడు. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది. మామూలు మనిషి రామాయణాన్ని చదవడం ద్వారా మనిషిగా మారతాడు అన్నాడు. అంటే గొప్ప పండితుడుగా కూడా అవ్వవచ్చు. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని ఇస్తుంది రామాయణం. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనేది సంస్కృతంలో సూక్తి అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. ధర్మము రాముడి ద్వారానే వచ్చింది అనేది తెలుస్తుంది. సత్యమే, ధర్మమే పరాక్రమ అన్నాడు, అదే నిలుస్తుంది అని చెప్తాడు. మహితోక్తి అంటే గొప్ప ఉక్తి అంటే మాట. మారీచుడు అనే రాక్షసు నుండి వాల్మీకి మహర్షి పలికించాడు. రాముని వంటి
ఆదర్శమూర్తి రామాయణం అంటే ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి అన్నారు. ఒకప్పుడు ఉండింది, ఇంకా ఎప్పుడుకి రాదు, ఒకటే ఉంటుంది అన్నమాట, ఒక్కసారే ఉంటుంది, నభూతో నభవిష్యత్. మరి అటువంటిది చూడలేము. మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది.